అందరూ కూడా ఇష్టరాజ్యంగా జీవితాలను జీవిస్తుంటారు. దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే 119వ కీర్తన 9వ అధ్యాయంలో కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాటలో మనము చూసినట్లయితే 119వ కీర్తన 9వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే 119వ కీర్తన 9వ వచనంలో లేఖన భాగాలు మనల్ని ప్రభావితం చేసే రీతిగా ఉంటాయి. చూద్దాం ఒకసారి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్త చూచుకొనుట చేతనే కదా. దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. వాక్యంలో ఏమని చెప్తుందంటే, మనము యవనస్తులుగా ఉన్నప్పుడు లోకంలో మనల్ని ఎవరు కూడా మరి పరిశుద్ధులని పిలవరు. లోకంలో చూస్తే చాలా మంది ఏజ్లలో చూసినట్లయితే యవన యంగ్ ఏజ్ లో వాడైపోయే స్థితిలో మరి ఆ ఏజ్ లోకి వస్తూ ఉంటారు. దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే కీర్తనకారుడు స్పష్టంగా మనకు బోధిస్తున్నటువంటి చెప్తున్నటువంటి మాటను చూస్తే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టియే. ఈ వాక్యము అనే మాటను ఎందుకు రాయడం జరిగింది? ఈ వాక్యము మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. దేవుని వాక్యము నీతిలోకి నడిపిస్తుంది. దేవుని వాక్యము సత్యములోకి నడిపిస్తుంది. ఎంతమంది వాక్యము చేత నడిపించబడతారు? ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడతారు? ఈ రాత్రి కాల వేళలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, నీ జీవితం నీవు జన్మించినది మొదలుకొని ఈ రోజు వరకు నువ్వు దేని చేత నడిపించబడినావు? ప్రియా యవన బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగంలో చూస్తే కీర్తనకారుడు స్పష్టంగా ఆదేశిస్తున్నటువంటి మాట, స్పష్టంగా చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు దేనిని బట్టి జాగ్రత్తగా చూస్తుంటున్నావు? నువ్వు దేన్ని బట్టి నడుస్తుంటున్నావు? ఈ లోకంలో యువతకు మరి శత్రువులు ఏంటంటే శరీరాశలు, చెడు స్నేహాలు, సోషల్ మీడియా, లోక ధరణిలో కూడా లోకాశల వైపు యవనస్తులందరూ కూడా వెళ్తుంటారు, మానవులందరూ కూడా వెళ్తుంటారు. వీటన్నిటి నుండి రక్షించేది, వీటన్నిటి నుండి కాపాడేది, వీటన్నిటి నుండి మనల్ని దేవుళ్ళలోకి నడిపించేది ఏంటంటే దేవుని వాక్యం మాత్రమే. ఈ యవన కాలంలో మన జీవితంలో దేవుని వాక్యము చేత నువ్వు కట్టబడినట్లయితే, దేవుని వాక్యం చేత నువ్వు నిర్మించబడినట్లయితే, దేవుని వాక్యం వైపు నువ్వు చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యపు వెలుగులో నువ్వు దినదినం కూడా వర్ధిల్లితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక నీ జీవితంలో ఎస్టాబ్లిష్ అవుతుంది, నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. ఈరోజు చూసినట్లయితే అనేకులు కూడా మరి చాలా స్టార్స్ను వెంబడిస్తుంటారు, ఫిలిం స్టార్స్ వెంబడిస్తారు, చాలా మంది యూట్యూబ్ స్టార్స్ ఉంటారు, చాలా మంది ఫేస్బుక్ స్టార్స్ ఉంటారు. ఈరోజు నువ్వు దేన్ని వెంబడిస్తుంటున్నావు? దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తా ఉంది ఏంటంటే, దేవుని వాక్యమును బట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక, దేవుడు నీ కొరకు నిర్మించినటువంటి ఆ సిస్టమ్, ఆ యొక్క పద్ధతిలో నువ్వు ఎప్పుడైతే పెరుగుతావో దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. దేవుని వాక్యం లేకపోతే మన జీవితంలో ఓడిపోతాం. మన దేవుని వాక్యం మన జీవితంలో లేకపోతే నశించిపోతాం. దేవుని వాక్యము నీ జీవితంలో నీ జీవితాన్ని ప్రభావితం చేయకపోతే నీ జీవితం అంతా కూడా వ్యసనాల వైపు నువ్వు వెళ్తావు. దేవుని యొక్క వాక్యము ఈరోజు నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము చేత నువ్వు దిద్దబడాలి, దేవుని వాక్యం చేత నువ్వు కట్టబడాలి, దేవుని వాక్యము చేత నువ్వు జీవించాలి, దేవుని వాక్యము చేత నువ్వు నడిపించబడాలి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా నువ్వు చేస్తావో నీ జీవితాన్ని సాతాను దొంగిలించడానికి అవకాశం ఉండదు. అందుకని లోకంలో మరి మనకున్నటువంటి శత్రువులు ఎవరంటే శరీరాశ, చెడు స్నేహాలు, సోషల్ మీడియా. చాలా మందిని చూస్తున్నట్లయితే సోషల్ మీడియాలో భయంకరమైన ప్రభావితం చేస్తూ ఉంది. నీ జీవితంలో ఈరోజు ఏది ప్రభావితం చేస్తుందని నేను అడుగుతుంటున్నాను. నీ జీవితం ఒకవేళ సోషల్ మీడియా, వ్యసనాలు, లేకపోతే ఏది ప్రభావితం చేసినా దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యంలోకి నువ్వు చేర్చబడవు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యానికి నువ్వు చేర్చబడాలి అంటే దేవుని వైపు చూడాలి, దేవుని వాక్యం మీద నువ్వు స్థిరపరచబడాలి. దేవుని వాక్యం ఉంటే మనం ఈ లోకంలో జయిస్తాం. ఎన్ని శోధనలు వచ్చినా, ఏ రీతిగా పాపం మనల్ని ఇబ్బంది పెట్టినా, ఏ
రీతిగా మన వ్యసనాలు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, దేవుని వాక్యము నిన్ను పైకి లేపుతుంది, దేవుని వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది, దేవుని వాక్యము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలోకి నిన్ను చేస్తుంది. అందుకనే కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు 119వ కీర్తన 37వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఈ రాత్రికాల వేళలో నీ కన్ను దృష్టి ఎక్కడుంది? నీ జీవితంలో నువ్వు పుట్టింది మొదలుకొని నీ కన్ను దృష్టి దేన్ని చూస్తూ ఉంటుంది? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే వ్యర్థమైన వాటిని చూడొద్దని లేఖన భాగాలు చెప్తుంది. నీ కన్ను దృష్టిలో నువ్వు ఏం చూస్తూ ఉంటున్నావు? అంతేకాకుండా వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు. ఇక చర్చించాల్సినటువంటి మాట ఏంటంటే, నిన్ను ఎక్కువగా కూల్చేది ఏంటి? నీ మొబైల్ నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుందా, లేకపోతే దేవుని వాక్యము నిన్ను కంట్రోల్ చేస్తుందా? నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, యవనస్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నీ జీవితాన్ని ఏది ప్రభావితం చేస్తుంది? దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పారు? దేవుని వాక్యం నేను ప్రభావితం చేస్తుందా? వెరీ గుడ్. మీ అందరిని ఏది ప్రభావితం చేస్తుంది? సోషల్ మీడియా. వెరీ గుడ్. అందరు చప్పట్లు కొడదాం. వాస్తవాలు వాస్తవంగానే మాట్లాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యువత అంతా కూడా సోషల్ మీడియాలో అడిక్ట్ అయిపోయింది. యువత అంతా కూడా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నది. సోషల్ మీడియా మంచికి ఉపయోగపడుతుంది, సోషల్ మీడియా చెడుకు ఉపయోగపడుతుంది. దాన్ని యూజ్ చేసుకునే దాని మీద మన జీవితం కట్టబడాలి. దేవుని వాక్యానికి రోజు ఎంత టైం ఇస్తున్నాం? దేవునికి ఎంత సమయం ఇచ్చి మనం ప్రార్థిస్తున్నాం? దేవుని కొరకు నేను ఈ భూమి మీద నీకు ఒక ప్రణాళిక చొప్పున, అనాది సంకల్పం చొప్పున దేవుడు నిన్ను ఈ భూమి మీద నిర్మిస్తే, దేవుడు నిన్ను ఈ భూమి మీద ఎగ్జిస్టెన్స్లోకి నేను తీసుకొస్తే, మనము దేన్ని ఫాలో అవుతుంటున్నాం? దేని కొరకు బ్రతుకుతుంటున్నాం? ప్రభువా, మరి నా కన్నులను కాపాడు, నా మనసును కాపాడని ఎప్పుడైనా నువ్వు ప్రార్థించావా? లేఖన భాగాలు చూసి చెప్తా ఉంది, వ్యర్థమైన వాటి నుండి చూడకుండా నా కన్నులను త్రిప్పివేయు అని కీర్తనకారుడు చెప్తుండే. మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ప్రభువా, నా కన్నులను కాపాడు, నా కన్నులను, నా మనసును కాపాడు. నీ మనసులో ఏముంది ఈరోజు? నీ చూపు ఎక్కడుంది ఈరోజు? ప్రియా యవన బిడ్డలారా, దైవజనమా, దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తే దేవునిలో పవిత్ర హృదయం కలిగి మనం జీవించాలి. ఎందుకంటే నీ మార్గంలో నడుచుకోవడానికి నన్ను బ్రతికించు. నువ్వు ఈ భూమి మీద బ్రతకాలి అని అనుకుంటే, నువ్వు ఈ భూమి మీద నువ్వు జీవించాలి అనుకుంటే, నువ్వు ఈ భూమి మీద ఈ గాలి పీల్చుకోవాలి అని అనుకుంటే, నువ్వు దేని కొరకు బ్రతకాలంటే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తను నిరంతరం కూడా స్మరించుకుంటూ దేవుని కొరకు బ్రతికినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితం ద్వారా మహిమపరచబడతాడు. చపలు కొట్టి దేవుని మహిమపరచాం. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే నీ మార్గంలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికింపమంటున్నాడు ఈ కీర్తనకారుడు. నువ్వు ఎందుకొరకు బ్రతుకుంటున్నావు ఈ భూమి మీద? ఎందుకొరకు నువ్వు జీవిస్తూ ఉంటున్నావు? లేఖన భాగాల్లో మనం చూస్తే స్పష్టంగా చెప్పబడుతుంది. వాక్యం ఏంటంటే వ్యర్థమైన వాటిని చూడొద్దంట. ఏంటిది వ్యర్థమైనది? లోకంలో అనేక చెడు క్రియలు నడుస్తూ ఉన్నాయి. లోకంలో అనేక రీతులుగా చెడును వెంబడిస్తూ ఉంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో చూస్తే భయంకరమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఉంటున్నారు. ఈరోజు యువతగా దేవుని సన్నిధిలో, దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఈ సంఘంలో నువ్వు చేర్చబడి దేవుని వాక్యాన్ని వింటున్నావంటే ఆయన ప్రణాళికలో భాగంలో ఉన్న వ్యక్తివిగా నువ్వు ఉంటున్నావు. నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావా? నీ కన్నులను కాపాడుకుంటున్నావా? ప్రియా దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని రాయబడిందంటే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి ఏం బయలుదేరుతాయంట? మన హృదయంలో జీవధారలు బయలుదేరుతాయంట. ఈ రోజు రాత్రికాల సమయంలో నేను నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ హృదయము దేని చేత నింపబడింది? నీ హృదయము దేని చేత నింపబడింది? వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీ హృదయము
లో నుండి జీవధారలు బయలుదేరుతాయంట. జీవధారలు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రపరచుకోవాలి. దేని భద్రపరచుకోవాలి? మొబైల్ ఫోన్ భద్రపరచుకోవాలనుందా? మనకున్నటువంటి వెహికల్స్ను భద్రపరచుకోవాలనుందా? మనకున్నటువంటి ఆస్తిని భద్రపరచుకోవాలనుందా? మనకున్నటువంటి అంతస్తులను భద్రపరచుకోవాలనుందా? మనకున్నటువంటి స్నేహితులను భద్రపరచుకోవాలనుందా? దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తుంది. ఎందుకు హృదయానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు? ఎందుకు వాక్యము హృదయం మీద మాట్లాడుతూ ఉంది? మత్తయి సువార్తలో ఒక దగ్గర ఉంది, ఏమని ఉంటుందంటే, మనం వెళ్ళాము అక్కడికి, హృదయము నిండిన కొలది నోరు మాట్లాడుతుందంట. అంటే నీ హృదయంలో ఏముంటుందో అదే బయటికి మాట్లాడతాం. ప్రియా దేవుని సంగమా, నీ హృదయంలో నుండి జీవధారలు, జీవము అంటే క్రీస్తు ఆ జీవము. క్రీస్తు లేకుండా నీ జీవితంలో నువ్వు ఎంత కలిగి ఉన్నా, క్రీస్తు లేకుండా నీకు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, క్రీస్తు లేకుండా నువ్వు ఎంత ఉన్నత విద్యను అభ్యసించినా, క్రీస్తు లేకుండా నీకు ఎంత డబ్బున్నా, క్రీస్తు లేకుండా నువ్వు ఎంత అందంగా ఉన్నా, క్రీస్తు లేకుండా నువ్వు ఏది కలిగి ఉన్నా అది వ్యర్థమే, వేస్ట్. నీ జీవితంలో కావాల్సింది ఏంటంటే క్రీస్తు మాత్రమే. అందుకని వాక్యం చెప్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయంలో ఏది మొలుస్తుందో, ఏది బయలుదేరుతుందో మనకు తెలియదు. ఎందుకంటే హృదయంలో తీసుకోవాల్సినటువంటి ఆలోచనల ప్రకారం మనం వెళ్తాం. మన మైండ్లో ఇక్కడ ఏముంటుందో ఇక్కడ అదే ఉంటుంది, అక్కడ ఏముంటుందో ఇక్కడ అదే ఉంటుంది. దేవుని యొక్క వాక్యం, హృదయము జీవితం యొక్క మూలము. పక్కవారితో చెప్పండి, నీ హృదయము జీవితం యొక్క మూలము. హృదయము పాడైతే జీవితము పాడైపోతుంది. అసలే ఈ వారం అంతా కూడా, ప్రపంచమంతా కూడా సెలబ్రేట్ చేసుకునే వారం. తెలుసా మీకు ఎందుకో? తెలుసా ఎందుకో? ఈరోజు డేట్ ఎంత? అనేక దేశాలలో రెడ్ కలర్ వెలుస్తూ ఉంటుంది. తెలుసా ఎందుకో? ఏంటండి? వ్యాలంటైన్స్ డే. వెరీ గుడ్, వెరీ గుడ్. మన హృదయము దేని చేత నింపబడింది? వాక్యం సెలవిస్తుంది, నీ హృదయంలో నుండి జీవధారాలు బయలుదేరాలంట. ఎప్పుడు బయలుదేరుతాయి జీవధారాలు అంటే? ఎప్పుడు జీవధారాలు బయలుపడతాయంటే నువ్వు దేవుణ్ణి అడగాలి, పవిత్ర హృదయం నాకు ఇవ్వు, పవిత్రమైన మనసు నాకు ఇవ్వు, నేను నీ వాక్యం మీద నా జీవితాన్ని నిర్మించుకోవాలి అంటే దేవుడు నీ మార్గములలో నిన్ను నడిపిస్తాడు. దైవికమైనటువంటి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. హృదయము పాడైపోతే, మరి హృదయము జీవితం యొక్క మూలము. హృదయం పాడైతే జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. కనుక నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాలంటే నువ్వు క్రీస్తును కలిగి ఉండాలి. పక్కవారితో చెప్పండి, జీవధారలు బయలుదేరాలంటే క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తు నిన్ను సత్యంలోకి నడిపిస్తాడు. సర్వ సత్యంలోకి నువ్వు నడిపించావంటే దేవుని రాజ్యంలోకి నువ్వు వారసులు అవుతావు. ఈరోజు అనేక నిర్ణయాలు తీసుకుంటుండొచ్చు, అనేక రీతులుగా నీ సొంత తలంపుల మీద నువ్వు బ్రతుకుతుండొచ్చు, వారు వీరు చెప్పే ఆలోచనల ప్రకారం నువ్వు జీవిస్తుండొచ్చు. ప్రియ యవ్వన బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళికలోకి నువ్వు రావాలి అంటే ఎంతమంది నమ్ముతారు దేవుడు నా జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని? ఎంతమంది నమ్ముతారు? చాలామంది, అందరు కూడా చేతులు ఎత్తుతారు. మిగతా వాళ్ళు నమ్మరా? ఎంతమంది నమ్ముతారు దేవుడు నా ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు? దేవుడు నీ ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఆ ప్రణాళిక నీకు ఎట్లా తెలుస్తుంది? మనకి ఎట్లా తెలియజేయబడుతుంది ఆ ప్రణాళిక? దేవుని యొక్క ప్రణాళిక ఏ రీతిగా మనకు బయలుపరచబడుతుంది? నీ జీవితము దేవుని వాక్యానికి అంటుకట్టబడినప్పుడు, నీ జీవితము దేవుని వాక్యానికి లోబడినప్పుడు, నీ జీవితము దేవుని వాక్యం మీద నువ్వు స్థిరపరచబడినప్పుడు దేవుని ప్రణాళిక ఏంటో నీకు తెలుస్తుంది. ఈరోజు తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాంగ్ డైరెక్షన్లో నువ్వు వెళ్తున్నావేమో. వాక్యం చెప్తా ఉంది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 6 వరకు మనం చూస్తే, ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలంట. దేని మీద నమ్మిక ఉంచాలి?
యెహోవా యందు దేవుని యందు నమ్మిక ఉంచాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే స్వబుద్ధి చీకటిలోకి నడిపిస్తుంది, స్వబుద్ధి రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తుంది. నీ స్వబుద్ధి తప్పటడుగు వేసే రీతిగా నేను నడిపిస్తుంది. నీ స్వబుద్ధి సాతాను మార్గంలోకి నడిపిస్తుంది. నీ స్వబుద్ధి చెడు మార్గంలోకి నడిపిస్తుంది. నీ స్వబుద్ధి మన స్వబుద్ధి వ్యసనాల వైపు నడిపిస్తుంది. మన స్వబుద్ధి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడానికి నడిపిస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఎప్పుడైతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటామో దేవుని కార్యాలు మనం చూడలేమండి. ఎప్పుడైతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నిర్ణయాలు తీసుకుంటామో మన జీవితంలో ఫలించాం, మన జీవితంలో అభివృద్ధి పొందాం, మన జీవితంలో విస్తరించాం. ఎందుకంటే మన తలంపులు ఆయన తలంపుల వంటివి కాదు. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఎస్టాబ్లిష్ కావాలి అంటే, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో స్థిరపరచబడాలి అంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటావో నువ్వు పడిపోతావు ఈ లోకంలో. ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నువ్వు ఎదగలేవు. ఎందుకు అంటే వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మాత్రమే దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. ఎంతమంది చెప్తారు నా జీవితంలో దేవుని కార్యం నేను చూడాలి? ఎంతమంది చెప్తారండి దేవుని కార్యాలు నా జీవితంలో నేను చూడాలి? ఎంతమంది చెప్తారు దేవుని కార్యాలు నువ్వు చూడాలి అంటే దేవుని యొక్క స్థిరత్వం నీకు రావాలి, దేవుని మనసు నీకు రావాలి, పవిత్రమైన హృదయం నీకు కావాలి, నీతివంతమైనటువంటి జీవితం నీకు రావాలి. అలనాడు 2026 సంవత్సరాల క్రితం పరమును విడిచి మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఏ ఒక్క బిడ్డ కూడా నశించిపోకుండా దేవుని రాజ్యానికి నిత్యత్వంలోకి వెళ్ళడానికి ఆయన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ రోజున పునరుత్థానుడైనాడు, మరలా రానయ్యున్నాడు. ఎవరి కొరకు అంటే సిద్ధపడ్డ వధువు సంఘం కొరకు. నీ హృదయం సిద్ధపడితే, నీ హృదయం దేవుని వాక్యం మీద నిర్మించబడితే నువ్వు దేవుని రాజ్యంలోకి నిత్యత్వంలోకి నువ్వు మార్చబడతావు. నీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, నీ జీవితం కూడా మార్చబడుతుంది. ప్రభువులోకి నువ్వు మార్చబడితే నీ జీవితం అభివృద్ధిలోకి వస్తుంది. వాక్యంలో చూస్తే నీ ప్రవర్తన అంతటి అందు, పక్కవారితో చెప్పండి, నీ ప్రవర్తన అంతటి అందు. ఏంటి నీ ప్రవర్తన? ఏంటి నీ ప్రవర్తన? నీ ప్రవర్తన ఎట్లుంది ఈరోజు? యవనస్తులంగా మన ప్రవర్తన ఎట్లుంది ఈరోజు? నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. దేనికి? ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఆయన అధికారానికి ఒప్పుకుంటామో అప్పుడు నీ త్రోవలను సరళం చేసి, నీకు ఒక లైఫ్ అంబిషన్ ఉండొచ్చు, నీకు ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు సెటిల్ కావాలని ఉండొచ్చు, నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు ఉండాలి, నేను సెటిల్ కావాలి అని అనుకుంటుండొచ్చు. కానీ నీ వాక్యం చెప్తుంది నీ ప్రవర్తన అంతా ఈరోజు నీ ప్రవర్తన ఎట్లుంది? నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉందా? మన ప్రవర్తన ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా? మన ప్రవర్తన ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుందా? మన ప్రవర్తన ద్వారా దేవుడు మహిమపరచబడుతుందా? మన ప్రవర్తన ద్వారా దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నామా? అంటే ఘనత ఎప్పుడు వస్తుందంటే మనము పవిత్ర హృదయం కలిగి జీవించినప్పుడు. ఆయన నామానికి మహిమ ఎప్పుడు వస్తుందంటే మనం నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం. సబ్మిషన్ ప్లేస్ కీ రోల్ ఇన్ యువర్ లైఫ్. అంటే నీ జీవితంలో ఎప్పుడైతే పూర్ణ మనసుతో నువ్వు దేవునికి సబ్మిట్ అవుతావో, సరెండర్ అవుతావో, అప్పుడు దేవుడు నిన్ను నీ కుడి చేయిని పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. అది దేవుని ప్రణాళిక. మన స్వబుద్ధిని ఆధారం చేసుకో. దేవుడు నిన్ను ఒక కలెక్టర్గా నిలబెట్టాలని అనుకుంటే, మనం ఒక ప్యూన్ ఉద్యోగాన్ని కోరుకుంటే ఎట్లుంటుంది? అది మన స్వబుద్ధి. కానీ ఆయన తలంపులు మన తలంపుల వంటివి కాదు. మనం ఎంతసేపు కాంపిటీషన్ చూస్తూ ఉంటాం. మన ఫ్రెండ్స్ ఏది చూస్తారో వాళ్ళు అది చదివితే మనం ఇది చదవాలనుకుంటాం. ఇక్కడిక్కడనే కాంపిటీషన్ నడుస్తుంది. కానీ నీ లైఫ్ని ఎప్పుడన్నా దేవుని చేతిలో పెట్టావా? నీ జీవితాన్ని ఎప్పుడైనా అయ్యా నా జీవితంలో నేను పోరాడాను, నా జీవితంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఇకనైనా నా జీవితాన్ని నేను నీ చేతిలో పెడుతున్నా, నా జీవితాన్ని నడిపించు అని ఎప్పుడైతే తీర్మానం చేసుకొని నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవునిలో ఎప్పుడైతే నువ్వు జీవితాన్ని పెడతావో
అప్పుడు నీ త్రోవలు సరళమవుతాయి. ఈరోజు ఎటు వెళ్ళాలని ఆశపడుతుంటున్నాం, ఏ రీతిగా బ్రతకాలని ఆశపడుతుంటున్నాం. ఈ క్షణం మాత్రముండు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవించాలని కోరుతున్నావా? లోకంలో ఉన్నటువంటి వినోదాన్ని ఆనందించాలని కోరుకుంటున్నావా? దేన్ని ఆనందించాలనుకుంటున్నాం నీ జీవితంలో? ప్రియా యవన బిడ్డలారా, నీ జీవితంలో దేవుని వాక్యం చేత నువ్వు కట్టబడుతున్నావా? దేవుని వాక్యం చేత నువ్వు నడిపించబడుతున్నావా? దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధత కలిగి జీవించాలని, అది మాత్రమే దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తుంటున్నాడు. కానీ నువ్వు ఇచ్చే స్థితిలో ఉన్నావా? అడగండి పక్కన, నువ్వు ఇచ్చే స్థితిలో ఉన్నావా? వాక్యం చెప్పండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోనుము, అప్పుడు నీ త్రోవలను సరళమవుతుందంట. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు అనేక స్టెప్స్ వేస్తున్నావేమో, నీ జీవితంలో అనేక అడుగులు వేస్తున్నావేమో, ప్రతి అడుగులను ఓటమి చూస్తున్నావేమో, ఏది చేయాలన్నా నిరుత్సాహం వస్తుందేమో, ఏది చేయాలనుకున్నా నువ్వు సక్సెస్ కాలేని పరిస్థితిలో ఉన్నావేమో. వాక్యము మాట్లాడుతుంది ఈరోజు నీతో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటావా? ఆయన నీ ప్రవర్తన అంతటి యందు నీ జీవితం తీసుకొచ్చి, దేవా నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను ఎప్పుడైతే పెడతావో నీ త్రోవలు సరళమైపోతుంది. అంతే. ఒకసారి ఒక టౌన్లో నుండి మనం వెళ్తుంటే కారు నడిపే వారికి తెలుస్తుంది, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే పోతుంది కారు, థర్డ్ గేర్లో పోతుంది. అదే ఒకసారి ఈ హైవే ఎక్కామంటే డైరెక్ట్ ఎంత పడుతుంది? టాప్ గేర్లో వెళ్ళిపోతాం. ఎందుకు? త్రోవ సరళంగా ఉంటుంది, స్పీడ్ బ్రేకర్స్ ఉండవు, ఎత్తొంపులు ఉండవు, గుంటలు ఉండవు. ఎందుకు? హైవే. మన జీవితాన్ని దేవుడు హైవేగా మారుస్తాడంట. మన జీవితం హైవేగా ఉండాలా, గుంటలమయమై ఉండాలా? హైవేగా ఉండాలంటే నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడంట. అప్పుడు 23వ వచనం, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడుస్తావంట. ఏంటంట? నువ్వు వెళ్ళే మార్గములో కష్టాలుండవు, నువ్వు వెళ్ళే మార్గంలో శ్రమలుండవు, నువ్వు వెళ్ళే మార్గంలో ఇరుకులుండవు, నువ్వు వెళ్ళే మార్గంలో సమస్యలుండవు. ఎందుకు? దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి. అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచేదవు, నీ పాదము ఎప్పుడు కూడా త్రొట్టిల్లదు. ఒక గ్లాస్ నీటిలో ఒక చుక్క విషం పడితే ఆ నీరంతా కూడా పాడవుతుంది. అలాగే ఒక చిన్న పాపము మన జీవితాన్ని మొత్తం కూడా పాడు చేస్తుంది. ఈరోజు ఏమి ప్రభావితం చేస్తుంది నీ జీవితంలో? ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో చిన్న డ్రాప్ ఆఫ్ చుక్క విషం పడితే, పాయిజన్ పడితే, అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా, వాటర్ అంతా కూడా ఏమవుతుంది? కలుషితం అయిపోతుంది, విషం అయిపోతుంది. మనల్ని దేవుడి ఆయన స్వరూపమందు మనం నిర్మించబడితే, దేవుని స్వరూపము చొప్పున మనం నిర్మించబడితే మనలో ఏమి ప్రభావితం చేస్తుంది? లోకాశలు ప్రభావితం చేస్తుందా? లోక పద్ధతులు ప్రభావితం చేస్తుందా? లోకంలో ఉన్న మనల్ని ప్రభావితం చేస్తుందా? ఏది ప్రభావితం చేస్తుందని అడిగితే లోకమే ప్రభావితం చేస్తుంది మనల్ని. దేవుని వాక్యం ఎంతమందిని ప్రభావితం చేస్తుంది ఇక్కడ? లేకపోతే లోకము ప్రభావితం చేస్తుందా? చూద్దాం. ఒక చిన్న పాపము మొత్తం జీవితాన్ని పాడు చేస్తుంది. నీ త్రోవలు సరళం కావాలంటే నీ మార్గము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలని లేఖన భాగాలు చెప్తా ఉంది. ఎంతమంది దేవునికి ఒప్పుకొని దేవుని అధికారానికి సబ్మిట్ అయ్యి దేవుని కార్యాలు చూడాలని ఆశపడుతున్నారు ఈ రాత్రికాల వేళలో? కీర్తనకారుడు ఒక మంచి మాట అంటున్నాడు, చదువుకుందాం. అక్కడ 51వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు ఏంటంటే, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయమంటున్నాడు. ఏంటంట? దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయి. ఎందుకు? కీర్తనకారుడు ఎవరండి? దావీదు గారు ఎవరండి? దావీదు గారు ఏమన్నా ఒక ఆర్డినరీ పర్సనా? దావీదు గారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని చేత అభిషేకం పొందుకున్న వ్యక్తి, దేవుని చేత పవిత్రపరచబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిలో కల్మషము, అలాంటి వ్యక్తిలో పాపం వచ్చేసింది.
దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థిస్తుంటున్నాడు. నా దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ఆ ప్రార్థన ఈరోజు మనం చేయగలుగుతామా? మన జీవితంలో ఆ ప్రార్థన మనం చేయగలుగుతామా? లేఖన భాగాల్లో చూస్తే, నా హృదయంలో దాచుకున్న పాపం ఉందా? నీ హృదయంలో దాచుకున్న పాపం ఉందా? మనం బయటికి బాగున్నట్టు నటిస్తున్నామా? మనం దేవుని యందు నిజంగా బాగున్నామా? ఈ ప్రశ్నలు మనకు మనం వేసుకోవాలి. కీర్తనకారుడు చెప్తున్నాడు, నా యందు స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. అంటే ఆయన మనసులో ఏదో పాపం ఎంటర్ అయిపోయింది. ఆయనలో హృదయంలో ఏదో పాపం ఉంది. ఆయన హృదయంలో ఏదో మలినం ఉంది. దావీదు ఎవరంటే ఒక ఆర్డినరీ పర్సన్ కాదు. ఆయన దావీదు గారు ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. దావీదు గారు అభిషేకింపబడిన వ్యక్తి. నీ జీవితము దినదినము కూడా రెన్యూ కావాలి దేవునిలో. నీ జీవితము దినదినము దేవునిలో పరిశుద్ధపరచబడుతుండాలి. ఈరోజు అనేక నిర్ణయాలు తీసుకుండొచ్చు. నీ జీవితంలో నీ నిర్ణయాలు దేవుని మాట, లేకపోతే నీ నిర్ణయాలు నీ సొంత మాటనా? వాక్యంలో చూస్తే దేవుని మాటకు ఎప్పుడైతే నువ్వు చోటిస్తావో అప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతాం. మరి అంతేకాకుండా మరి ఆ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, మరి సంఖ్యాకాండ 13వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంది ఏంటంటే, కొంతమంది వేగుల వారిని అక్కడ పంపిస్తారు. అక్కడ పరిస్థితి ఎట్లుందని చూసినప్పుడు అక్కడ 12 మంది పోతే 2 వ్యక్తులు వచ్చి ఏం చెప్తారంటే, ఏం చెప్తారు 2 వ్యక్తులు వచ్చి? ఏం చెప్తారు? వేగుల వారు వెళ్ళి 10 మంది ఏమో దైవజనులను భయపట్టిస్తారు. మనం అక్కడ పోతే జయించలేం, చెడు వర్తమానం తీసుకొస్తారు. మనం అక్కడ పోతే మనల్ని వాళ్ళు చంపేస్తారు. వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనల్ని చంపేస్తారంటారు. కానీ అక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరుంటారు అక్కడ? కాలేబ్ గారు, యెహోషువ గారు. అంతేనా? ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఈరోజు 10 మంది జయించలేమని చెప్తారు, 2 దేవుడు మనతో ఉన్నాడని చెప్తారు. దేవుడు నీతో ఉంటే నిన్ను ప్రభావితం చేసేది ఏంది? నువ్వు ఎవరి మాట వింటున్నావు? స్నేహితుల మాట వింటున్నావా? సోషల్ మీడియా మాట వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని మాట విన్నవారు 2 వచ్చి మనము దేవుడు మనతో ఉన్నాడన్నారు. నీ జీవితంలో దేవుడు ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. 10 మంది వచ్చి భయపెట్టించారు, మనం గెలవలేము, అక్కడ పోతే మనం నిరుత్సాహపడతాం, మనల్ని ఆ ప్రాంతంలో మనల్ని చంపేస్తారని భయపెట్టించారు. ఎందుకు? దేవుని మాటకు వారు చోటు ఇవ్వలే. నీ జీవితంలో దేవుని మాటకు చోటిస్తే నువ్వు ఒక్కరైనా, 2 100 మంది అయినా దేవుడు నీతో ఉంటే నీ జీవితంలో విజయాలు మాత్రమే చూస్తావు. జీవానికి దారి సంకుచితమైనటువంటి తరుణంలో దేవుడు నీతో ఉంటే నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని సంగమా, అందుకనే నా యందు శుద్ధ హృదయం కలగజేయము. దేవుడు దావీదు గారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి మంచి క్రమంగా నడుచుకున్నటువంటి తరుణంలో కూడా మరి పాపం ఎప్పుడైతే వచ్చిందో అపజయాలు ప్రారంభమైనాయి. దేవుడితో సంబంధం కలిగినంత సేపు దావీదు ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయాలే చూశాడు. దేవునితో సంబంధం ఉన్నంత సేపు దావీదు గారు అనేక విజయాలను చూశాడు. కానీ ఎప్పుడైతే పాపము ఆయనను ప్రభావితం చేసిందో పతనము ప్రారంభమైంది. అదే దావీదు అంటాడు, ప్రార్థిస్తున్నా, దేవా నా హృదయము, నా యందు శుద్ధ హృదయం కలగజేము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ఆ ప్రార్థన మనం చేయగలే దమ్ము, ధైర్యం మనకుందా? దావీదులాగా చేసే ప్రార్థన ఈరోజు మనం ధైర్యంగా చేయగలుగుతామా? దేవుని సన్నిధిలోకి బోల్డ్గా వెళ్ళి, దేవా నాలో పాపం ఉంది, నా హృదయంలో నీ పరిశుద్ధాత్మ వెలుగు చేత నన్ను చూపించి ఆ పాపాన్ని నీ రక్తంలో కడిగివేయని బోల్డ్గా మనం ప్రార్థన చేయగలుగుతామా? నూతనమైన మనసు నీకుంటేనే నూతన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. నూతనమైన కార్యాలు నీకు రావాలి అంటే నూతన మనసు నీకు రావాలి. మన జీవితం పాపం చేత పట్టబడి ఉందేమో, మన జీవితము లోకాశల చేత పట్టబడి ఉన్నామేమో, మనము సోషల్ మీడియాకు అడిక్ట్ అయి ఉన్నామేమో. సోషల్ మీడియా మంచికి నడిపిస్తుంది, చెడుకు నడిపిస్తుంది. స్నేహితులు మంచి చేసేవారు ఉంటారు, చెడు చేసేవారు ఉంటారు. దేని మీద మనం దృష్టి ఉంచుతున్నాం ప్రియా దేవుని సంగమా? ఎందుకంటే
పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు. ఎంతమంది ప్రభువును చూడాలని ఆశపడుతుంటున్నారు? ఎంతమంది ప్రభువును చూడాలని ఆశపడుతుంటున్నారు? నువ్వు ప్రభువును చూడాలంటే నీ అంతరంగంలో నూతనమైన మనసు స్థిరమైన మనసు నీకున్నప్పుడు మాత్రమే. ఎందుకంటే మన క్రియలు దేవుని దగ్గరికి నడిపించావు, మనం తప్పుడు నిర్ణయాలు దేవుని దగ్గరికి నడిపించావండి. యవ్వన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. నువ్వు దేని చేత నీ నడత నడిపించబడుతుంది? దేని చేత నువ్వు కట్టబడుతుంటున్నావు? దేని చేత నీ జీవితం కొనసాగుతుంది? దేని చేత నువ్వు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది? ఈ రాత్రికాల వేళలో నేను అడుగుతుంటున్నా, నీవు గనుక నీ హృదయము పరిశుద్ధమైనటువంటి మనసులో, నూతనమైనటువంటి మనసులో మనము దేవునిలో ఉంటే దేవుడు మనల్ని నడిపించి ఉన్నతమైనటువంటి ప్రణాళికలో దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఎందుకంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనవు సరే చెడ్డమైనవు సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము ఎక్కడ నిలబడతామంటే క్రీస్తు ఎదుట ప్రత్యక్షమవుతామంట. ఏంటి అంట? నువ్వు మంచి క్రియలు చేస్తే బహుమానం వస్తుంది, చెడు క్రియలు వస్తే తీర్పులోకి వస్తాం. మనం తీర్పులోకి రావడానికి కాదు దేవుడు నీ కొరకు మరణించింది. దేవుని శిక్షకు పాత్రలం కావడానికి కాదండి మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు మరణించింది. నువ్వు ఎక్కడ నిలబడాలని ఆశపడుతుంటున్నాం? వాక్యం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిందే. నువ్వు ఎక్కడ నిలబడతావు? ఎక్కడ నిలబడాలని ఆశపడుతుంటున్నాం? నువ్వు శిక్షకు పాత్రురాలు కావాలనుకుంటున్నావా? శిక్షకు పాత్రుని కావాలని అనుకుంటున్నావా? నువ్వు మంచి క్రియలు చేస్తే దేవుని రాజ్యంలో నిత్యత్వంలోకి మనం వెళ్తాం. మనం మంచి పనులు చేస్తే నిత్య రాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగములు ఉంటాం. మనం మంచి క్రియలు చేస్తే మంచి క్రియలు మనతో పాటు మనల్ని తండ్రి యొద్దకు చేస్తారు. అదే లోకాశల వైపు వెళ్తే, లోక పద్ధతులను అనుసరిస్తే, లోకంలో చెడు ఉంది, ఆ చెడు మనల్ని ప్రభావితం చేస్తే దేవుని ఎదుట న్యాయపీఠం ఎదుట నిలబడి శిక్షకు పాత్రలు కావాల్సి వస్తుంది. ఈ రాత్రి కాల వేళలో మనము దేవుని హృదయం కలిగి మనం జీవించాలని ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం. దేవుని మనసు నీకు రావాలనేదే ఈ మీటింగ్ ఉద్దేశం. దేవునిలో నూతనమైన మనసు కలిగి స్థిరంగా నువ్వు జీవించి అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడని వాక్యం సెలవిస్తుందే. ఈరోజు మన ఆత్మీయ స్థితి పరీక్షించుకుందామా? నీ ఆత్మీయ స్థితి దేవునిలో ఏ రీతిగా ఉంది? నీ ఆత్మీయ స్థితి దేవుని ఇతరులను ప్రభావితం చేసే రీతిగా ఉందా? లేకపోతే ఇతరుల చేత మనం మాటలు పడే స్థితిలో మనం ఉన్నామా? వాక్యము సూటిగా మాట్లాడింది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడతాం. కనుక మన ఆత్మీయ యవ్వనంలో మన జీవితాన్ని దేవుని ఎదుట నిలబెట్టుకోవాలి. ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాటను చదువుకుందాం. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట కనుక మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించాల. ఏంటంట ఇక్కడ చూడండి, యవనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. ఎంజాయ్ చేసుకో అని వాక్యం చెప్తుంది. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే అందరు చెప్పండి, అయితే చెప్పండి గట్టిగా, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని తీర్పులోకి తీసుకొస్తాడంట. ఈరోజు వ్యసనాలు బాగానే ఉండొచ్చు, లేకపోతే సోషల్ మీడియా బాగానే ఉండొచ్చు, లేకపోతే చెడు స్నేహాలు బాగానే ఉండొచ్చు. లోకంలో ఉన్న సంతోషం అంతా కూడా లోకంలోనే ఉంటుంది. దాన్నే వెంబడిస్తారు చాలామంది ప్రపంచంలో. ఎంతోమంది ప్రపంచ దేశాల్లో అయితే చాలా చెడు కార్యాల వైపు వెళ్తూ ఉంటారు.
కానీ అవన్నీ కూడా ప్రభు యొద్దకు చేర్చవు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చూడండి, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొను. అయితే లేత వయస్సును నడి ప్రాయంను గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. హల్లెలూయా. నీ దేహము దేని చేత చెరపబడుతుంది? మన దేహము దేని చేత చెరపబడుతుంది? దేవుడు అడిగేది ఒకటే, నీకెంత చదువు ఉందని అడగట్లే దేవుడు. నిన్ను అడిగేది నీకు దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని అడగట్లే, నీకు ఎంత కాస్ట్లీ ఫోన్ ఉందని అడగట్లే దేవుడు. నీ జీవితం ఏంటి అని అడగట్లే, నీ చెడు జీవితం గురించి అడగట్లే. దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం అడుగుతున్నాడు. నీ హృదయము దేవునికి ఇస్తావా? ఈ రాత్రికాల సమయంలో ఈరోజు యేసు వస్తే నీవు సిద్ధమేనా? దేవుడు ఈరోజు మన కొరకు రెండవ రాకడలో మన కొరకు వస్తే నీ హృదయము సిద్ధంగా ఉందా? నేను అడుగుతున్న ప్రశ్న, నీ హృదయము సిద్ధంగా ఉందా? ఎందుకంటే వ్యాకులమును తొలగించుకొని దేహంను చెరుపు దానిని, అనేక విషయాలు ఉంటాయి దేహాన్ని చెడిపెట్టి, అవన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు మనము సాక్షి బిడ్డలుగా జీవిస్తే దేవుని నిత్యత్వంలోకి మనం చేర్చబడతాం. ప్రియ దేవుని సంగమా, దైవజనమా, నీ ఆత్మీయ స్థితిలో ఈరోజు అనేక కష్టాలు చూడొచ్చు. నువ్వు నీ యవ్వన జీవితం అంతా కూడా, సమయం అంతా కూడా వృధా అయిపోతుండొచ్చు. కానీ దేవుడు అడిగేది ఒకటే, నీ హృదయము దేవునికి ఇస్తావా? ఈరోజు నీ హృదయం ఇప్పటి వరకు లోకాశల వైపు వెళ్ళిందేమో, లోకంలో ఉన్న పద్ధతులన్నీ కూడా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో ఆత్మ పరిశీలన చేసుకొని దేవునిలో నూతనమైన మనసు, స్థిరమైన మనసు మనకు రావాలని మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు కష్టాల గుండా నువ్వు వెళ్తున్నావేమో, బాధల గుండా నువ్వు వెళ్తున్నావేమో, డిప్రెషన్లో ఉన్నావేమో. నీ జీవితం ఒక్కసారి నువ్వు దేవునికి ఇస్తే దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతాం. వాక్యం చెప్తుంది ఏంటంటే, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడట. దాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా మనం జీవిస్తాం. ఈరోజు అనేక శ్రమలు నేను ఇబ్బందులు పెడుతుండొచ్చు. ఈ రాత్రి కాల వేళలో దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరిపించబడాలి అంటే, నీ జీవితంలో దేవుని యొక్క ఔన్నత్యము నీకు రావాలి అంటే, నీ జీవితంలో దేవుని అనుభవించాలి అంటే, నీ జీవితంలో దేవుని సంకల్పము నీ జీవితంలో స్థిరపరచబడాలి అంటే, దేవుని యొక్క వాక్యంలో చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, 5 నుంచి 7 వరకు చూస్తే, నీవు జాగ్రత్తగా దేవునిని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని బతిమాలికొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల, ఏమనుంది అక్కడ? యథార్థవంతుడవై ఉన్న ఎడల. అంతేకాకుండా దేవునిని బ్రతిమాల్కొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండిన ఎడల, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతమంది కావాలి దేవుడు నా ఎడల ఆయన కనుదృష్టి నా మీద ఉండాలని? ఎంతమంది చెప్తారు దేవుని కనుదృష్టి నా మీద ఉండాలి? ఎంతమంది చెప్తారండి దేవుని కనుదృష్టి నా మీద ఉండాలి? ఇక్కడ చూడండి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లజేస్తాడంట. హల్లెలూయా. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్లాలంటే దేవుని వాక్యం మీద నీ జీవితం కట్టబడాలి. నీ జీవితం దేవుని మనసు, దేవుని వాక్యం మీద నువ్వు స్థిరపరచబడాలి. అంతేకాదు, ఇక్కడ చూడండి 7వ వచనంలో, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు మహాభివృద్ధిలోకి వస్తావు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే తుదకు నువ్వు మహాభివృద్ధిలోకి వస్తావు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు కష్టాలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు నేను వెంటాడుతున్నావేమో, నిరుత్సాహంలో నువ్వు ఉన్నావేమో, బాగా చాలా చదువుకొని జాబ్ లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడంట. కనుక దేవుని వెతకాలి, దేవుని బతిమాలుకోవాలి, పవిత్రంగా జీవించాలి. తుదకు నీవు మహాభివృద్ధిలోకి వస్తావు. నువ్వు ఈరోజు రాత్రికాల వేళలో ఒక తీర్మానాన్ని తీసుకుందామా? దేవుని యొక్క కార్యములు నువ్వు చూడాలి అంటే, లోకము దాని ఆశ గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు మాత్రమే నిరంతరము నిలుస్తారు. ఆ నిరంతరము నిలిచే స్థానంలో నీవు, నీ కుటుంబం ఉండాలంటే దేవునికి ఇష్టం లేని మనలో ఏదున్నా దాన్ని తొలగించుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఒక 2 నిమిషాలు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం.
దేవునికి ఇష్టం లేని మనలో ఉందా ఏదన్నా అపవిత్రత ఉందా? అందరం కూడా తలలు వంచి నిశ్శబ్దంగా, ఎవరు ఇక్కడక్కడ తిరగాల్సిన అవసరం లేదండి. ఈ మంచి రాత్రి దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటున్నాం. ఈ మంచి రాత్రి దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉంటున్నాం. ఈ మంచి రాత్రి మన హృదయము దేవుని వాక్యం చేత సరితూగుదామా? ఈ మంచి రాత్రి దేవునితో గడుపుతూ, దేవా నా హృదయంలో నీకు ఇష్టం లేనిది ఏదన్నా ఉందా? నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము. అయ్యా నేను నిత్య రాజ్యానికి వారసులం కావాలి ప్రభువా. నాలో నీకు ఇష్టం లేనిది ఏదన్నా ఉందా ప్రభువా? ప్రార్థిస్తామా? అందరం కూడా నీ హృదయ అంతరంగంలో నుండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. అయ్యా నాకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడవా. నాలో పాపం ఉందా? నాలో చెడు ఉందా? నాలో వ్యసనాలు ఉన్నాయా? నాలో నీకు ఇష్టం లేని ఏది ఉంది ప్రభువా? అయ్యా నన్ను దర్శించవా, నన్ను దర్శించవా, నన్ను మాట్లాడు దేవా. ఈ రాత్రికాల సమయంలో నా హృదయాన్ని నేను కీయాలని ఆశపడుతుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో నా హృదయము నేను నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. నా ప్రవర్తన అంతా కూడా నీ చేతిలో పెడుతుంటున్నా. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా. నన్ను నడిపించు. నేను మహాభివృద్ధిలోకి రావాలి. ఇప్పటివరకు కష్టాలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా నేను ప్రయాణం అవుతున్నా. నీ గురించి నేను విన్నా, రక్షణ పొందుకున్నా. అయినా ఇంకా చెడు కార్యాలు, పాపపు జీవితం నాలో ఉంది ప్రభువా. అయ్యా నన్ను నీకు సమర్పించుకుంటున్నా. ఎవరైతే ఈ ప్రార్థన చేస్తారో నీ కుడి హస్తాన్ని చూపించండి. నీ కుడి హస్తాన్ని చూపించాల్సిందిగా మనవి చేస్తుంటున్నా. నేను రాత్రికాల సమయంలో నీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నా. ఎవరైతే కుడి హస్తాన్ని చూపిస్తారో వారు దయచేసి లేచి నిలబడండి. దయచేసి లేచి నిలబడి దయచేసి మరి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. నేను మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతుంటున్నాను. నీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతుంటున్నాను. ఎవరైతే కుడి హస్తాన్ని చూపించారో, దేవా నాకు స్థిరమైన మనసు నాకు దయచేయి ప్రభువా. నిలబడిన వారు దయచేసి ముందుకు రండి. నాకు స్థిరమైన మనసు నాకు దయచేయి ప్రభువా. నిలబడిన వారు అందరూ కూడా ముందుకు రండి దయచేసి. మరి మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతుంటున్నా. అయ్యా ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దేవా నీకు అయిష్టమైంది నాలో ఉందేమో, నీకు నాలో చెడు ఉందేమో, వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తా అంటున్నావు ప్రభా. ఆ ప్రతిఫలం నాకు వద్దు ప్రభా. నాకు కావాల్సింది నిత్యత్వమే. నాకు కావాల్సింది నిత్యత్వమే ప్రభా. నా కొరకు 2026 సంవత్సరాల క్రితం పరుగును విడిచి నా కొరకు మరణించా, సమాధి చేయబడ్డా, పునరుత్థానమైన మరలా రానయ్యున్నావు. దయచేసి అందరూ కూడా ముందుకు రండి. ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి త్వరగా రండి, ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. అయ్యా నా హృదయాన్ని తాకు ప్రభువా. నాలో ఉన్న అయోగ్యతను తొలగించు ప్రభా. 2 చేతులు పైకి ప్రార్థిస్తాం. దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ముందుకు రండి, త్వరగా ముందుకు రావాలి. దేవా నా హృదయంలో స్థిరమైన మనసు నాకు దయచేయి. నీ హృదయాంతరంగంలో నుండి దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ హృదయాంతరంగంలో నుండి దేవుని సన్నిధిలో ప్రార్థించు. వాక్యం చెప్తుంది, లోకము దాని ఆశ గతించిపోతుంది. గతించిపోదాన్ని నువ్వు వెంబడిస్తే నీవు కూడా గతించిపోతావు. ప్రియ దేవుని సంగమా ప్రార్థిస్తామా? అయ్యా నన్ను కడుగు ప్రభువా. నాలో అయోగ్యత తొలగించు ప్రభా. నాలో నీతి దయచే ప్రభా. నాలో స్వస్థత దయచే ప్రభా. నాలో స్థిరమైన మనసు దయచే ప్రభా. నాలో నీ ఆలోచన దయచే ప్రభా. అయ్యా దర్శించు తండ్రి. ఈ రాత్రికాల వేళలో నన్ను దర్శించు ప్రభా. ముందుకు రండి, దయచేసి త్వరగా ముందుకు రండి. నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీ తల మీద చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి త్వరగా రండి. దేవా నన్ను దర్శించు ప్రభా. నన్ను కాపాడు ప్రభా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఈ రాత్రి నువ్వు వస్తే నా హృదయం సిద్ధపరచబడాలి. చేతులు ఎత్తుదాం. నీ హృదయాంతరంగంలో నుండి దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఈ లోకంలో ఎవరు కూడా నిన్ను రక్షించలేరు, ఎవరు కూడా నిన్ను కాపాడలేరు, ఎవరు కూడా నిన్ను నూతనత్వంలోకి నడిపించలేరు, ఎవరు కూడా నిన్ను నిత్యత్వంలోకి నడిపించరండి. ఓన్లీ దేవుడు మాత్రమే, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. నీ జీవితంలో ప్రార్థించి మొరపెట్టు. దేవుని సన్నిధిలో మొరపెట్టు. పాపినై యుండగనేను రక్షించి
దరి చేర్చినావు. పాపి అయ్యుండగనేను రక్షించి దరి చేర్చినావు. లార్డ్ జీసస్, ఈ రాత్రికాల వేళలో నేను పాపినై ఉండగా నువ్వు నన్ను రక్షించావు, నన్ను కాపాడావు, నీ స్వరక్తం ఇచ్చి నన్ను కొన్నావు. ప్రభువా, నా హృదయాన్ని నేను నీకు అప్పగిస్తుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో నన్ను దర్శించు ప్రభువా. దయతో కాపాడినావు, శరణం నీవే, నాకు మార్గం Lord Jesus, thank you Lord. మంచి రాత్రి పడి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు మమ్మల్ని కాపాడావు, రక్షించావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నాయనా నీ వైపు చూస్తుంటున్నాం. ఈ రాత్రి కాల వేళలో మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ బలమైన కార్యాలు మా జీవితాలలో చేయండి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, నీ కార్యాలను మేము చూడాలి ప్రభా. నాయన, మీ గొప్ప కార్యాలు మేము చూడాలి ప్రభా. ఎవరైతే తీర్మానం చేసుకొని ప్రభా ముందుకొచ్చారో వారిని దర్శించండి ప్రభా. లార్డ్ జీసస్, వారి హృదయాంతరంగంలో నుండి ప్రభా నాయన, వారి హృదయాంతరంగంలో నుండి మీరు దర్శించి వారిని కాపాడినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, మీరందరిని బట్టి నేను స్తుతిస్తుంటున్నాం, నేను గణపరుస్తున్నాం. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఆశీర్వదించండి, స్థిరపరిచి నూతనమైన మనసు మీకు ఇచ్చినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరు చప్పట్లు బట్టి గట్టిగా దేవుని మహిమపరచాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అందరికీ.